హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, చతుర్థి, ఉపరి పంచమి. ఈరోజు కృతికా నక్షత్రం, బుధవారం. విశేషమైనటువంటి రోజు. ఈరోజు కృతికా నక్షత్రం, పైగా బుధవారం కలిసి వచ్చింది. చతుర్థి గడియలు అయిపోయి పంచమంలో అడుగు పెట్టేశాం. ఈరోజు మనమందరం కూడా ఓం షణ్ముఖాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు మంత్రబలంలో ఈ నామాన్ని జపించడం వలన మనలో చెడు ఆలోచనలు దూరం అవుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది. మరియు మనకి ఏదైనా ఇతర వ్యక్తుల నుండి చెడు ప్రభావం మనపై ప్రభావం చూపిస్తూ ఉంటే దాని నుండి బయటపడడానికి మన ఆలోచనలు ఉత్పత్తి అవుతాయి. ఎందుకంటే సుబ్రహ్మణ్యం స్వామి విశేషంగా దేవత గణాలకంతా కూడా దైవ సైన్యానికి అధిపతి. అందువలన ఈరోజు మనం అందరం కూడా సుబ్రహ్మణ్యాయ నమః లేదా షణ్ముఖాయ నమః అనే నామాన్ని జపించాలి. కాబట్టి మంత్రబలంలో అందరూ కూడా ఓం షణ్ముఖాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం షణ్ముఖాయ నమః అనే నామాన్ని అందరూ కూడా జపించాలి. పిల్లలు పెద్దలకి మధ్య వయస్కులకి కూడా ఇది చాలా విశేషం. ఇక ఈరోజు మంచి మాట. ఎప్పుడు కూడా మనకి పెద్దలు చెప్పే మాటలు చాలా గొప్పగా ఉంటాయి. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందట. అంటే ఒక అరిటాకు మనం భోజనం చేసిన తర్వాత ఆకులో దానిపై అన్ని ఆహార పదార్థాలు ఉంటే అది వెయిట్ ఉంటుంది, కాబట్టి అలాగే ఉంటుంది. అందులో ఏం లేదనుకోండి, గాలొస్తే ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అదే విధానంగా ఈ పదాన్ని మనిషి జీవితంలో కూడా చూపిస్తూ ఉంటారు. ఎలా అంటే దీనికి ఇంకొక సామెత కూడా ఉంది. నిండుని కుండ తొనకదు అన్నట్లు. అంటే కుండ నిండా నీళ్లున్నాయనుకోండి తొనకదు. అదే సగం నీళ్లు ఉన్నాయనుకోండి తొణుకుతూ ఉంటుంది, శబ్దం వస్తూ ఉంటుంది. అలా మన జీవితంలో కూడా జ్ఞాని ఎప్పుడూ కూడా మౌనంగా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. అంతేగాని ఈ పరిస్థితులకు తగినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అజ్ఞాని అంధకారంలో ఉంటాడు. అలా అంధకారంలో ఉన్నవారు సగం సగం తెలిసిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే అన్నీ వాళ్ళకి తెలిసినట్టే విమర్శిస్తూ, అన్నీ వాళ్ళకి తెలిసినట్టే మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళని ఎవరూ కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి అంతే తెలుసు. అదే విధానంగా ఏమీ తెలియని అజ్ఞాని అన్నీ తెలుసు అనుకొని అందరి విషయాలలో తలదూరుస్తూ ఉంటాడట. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది స్త్రీ, పురుష, చిన్న, పెద్దవాళ్ళు అందరిలోనూ ఉంటుంది. అందుకే మన ఇంట్లో పెద్దవారు ఈ మంచి మాట చెప్పారు. మీలో జ్ఞానం అనేది ఉంటే, మీలో విద్య అనేది ఉంటే మీకు అహంకారం ఉండదు. ఆటోమేటికల్లీ తగ్గిపోతుంటుంది. ఎప్పుడైతే మీరు అహంకారాన్ని చూపిస్తున్నారు అంటే మీలో ఏదో కొరత ఉంది. అందువలన ఏదైతే తక్కువ ఉందో దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా గౌరవం అనేది ప్రాప్తిస్తుంది. ఈ యొక్క మంచి మాటను అందరూ గమనించుకొని పరిపూర్ణమైన జ్ఞానం వైపు ప్రయాణం చేయాలి. అప్పుడే జీవితంలో గొప్ప గౌరవాన్ని పొందగలుగుతాం. అదే విధానంగా అవసరం వచ్చినప్పుడే మాట్లాడాలి. అనవసరమైన చర్చలు అగౌరవాన్ని తీసుకొస్తాయి. అందుకే పెద్దవారు అన్నారు, అధిక భాషి దూత లక్షణం. అధికంగా మాట్లాడేవాడు ఏమీ చేయడు, దూత లక్షణం. మితభాషి అంటే ఎంత కావాలో అంత మాట్లాడేవాడు ఏదైనా సాధించుకోగలుగుతారు అలాంటి వారు. కాబట్టి అందరూ కూడా మితభాషి అయి అధిక జ్ఞానాన్ని పొంది గౌరవాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు తారాబలం తెలుసుకుందాం. అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి విపత్తారం ఉంటుంది, జాగ్రత్త వహించాలి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపత్తార, ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతార, ఆరోగ్యంలో కాస్త వ్యత్యాసం ఉంటుంది, జాగ్రత్త వహించండి. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార. ఈరోజు అన్ని పనులు మీకు సకాలంలో జరుగుతాయి, ప్రయత్నించండి. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి నైదన తార, అంత శుభం కాదు, జాగ్రత్త వహించండి. పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద వారికి సాధక తార, ప్రయత్నించండి, శుభ ప్రతిఫలాలు మీవవుతాయి. ఇక పుష్యమి, అనురాధ, ఉత్తర భాద్రపద ప్రత్యక్తార, ఈరోజు అంత శుభం కాదు, కొంచెం విరుద్ధాత్మకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్త వహించండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు మీరు అనుకున్నవన్నీ కూడా సుసూత్రంగా జరుగుతాయి, కష్టపడండి, ప్రతిఫలం మీదవుతుంది. ఇక దివ్య పూజ.
రేపు రోహిణి నక్షత్రం విశేషమైనటువంటి రోజు, విశేషమైనటువంటి పూజ. రేపు ఎవరైతే లక్ష్మీనారాయణులకు కానీ, అలాగే విష్ణువు సంబంధించిన ఏ సతీపతి సమేతంగా ఉన్న విగ్రహాల ముందు కానీ, బెల్లంపై నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం పారాయణం చేసుకున్నా, లేదా లక్ష్మీ అష్టోత్తరం లేదా విష్ణు అష్టోత్తరం చదువుకున్నా, ఇవేమీ లేకపోయినా లక్ష్మీనారాయణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి నీలి పుష్పాలు అంటే శంఖ పుష్పాలు అంటాం కదా, ఈ శంఖ పుష్పాలని వాళ్ళకి సమర్పించుకున్నట్లయితే వివాహం లేని వారికి త్వరలో వివాహం, భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. రేపు ఉదయాన్నే ఆచరించే పూజ ఇది. తప్పకుండా ఆచరించండి. కుటుంబంలో అందరూ సంతోషంగా, ఆనందంగా ఉంటారు. దివ్యమైన వాస్తు పరిష్కారం. చాలామంది జన్మ జాతకం చూపిస్తూ ఉంటారు. గ్రహాలన్నీ బాగున్నాయి, మీకు రాజయోగం, ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి అంటారు. కానీ జీవితం మాత్రం అక్కడే ఆగిపోయి ఉంటుంది. అంటే గ్రహాలు మీ పైన ప్రభావం చూపిస్తున్నా, లేదా మీరు మంచిదాన్ని ఎన్నుకోలేదా, లేదా దీనికి వాస్తుకి ఏదైనా సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా వాస్తు శాస్త్రంలో ఉంటుంది. ఈ వాస్తు శాస్త్రంలో మనకి ఇంట్లో మనం ఉన్న దిశ కానీ, లేదంటే ఆ ఇంట్లో స్థానబలం కానీ లేనప్పుడు మన జన్మ జాతకంలో ఉన్న గ్రహాల పాజిటివ్ ప్రభావం చూపించు. అంటే జాతకంలో ఉన్నవి ప్రతిఫలాలు కూడా విరుద్ధాత్మకంగా ప్రభావం చూపిస్తాయి. అంటే జాతకం ఎంత బాగున్నా మన జీవితం అష్ట కష్టాలే ఉంటాయి. అటువంటి పరిస్థితులు ఏ ఇంట్లో అయినా ఉంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా ఒక శ్రీవాస్తు యంత్రం పెట్టండి. దాని వలన ఆ స్థానబలం పెరిగి మన ఆరా ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యి అప్పుడు మనం మంచి నిర్ణయాలు తీసుకొని ఉత్తమమైన పనులు ఆచరించడం మొదలు పెడతాం. దాని వలన మంచి ప్రతిఫలాలు అనుభవించి మన జీవితంలో మార్పు అనేది కనబడుతుంది. మంచి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి గ్రహాలు కూడా మంచి ప్రతిఫలాలను ఇస్తాయి. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మినప్పిండితో చిన్నగా 2 ప్రమిదలు చేసి, అందులో నెయ్యి పోసి, 2 ఒత్తులు వేసి, దుర్గాదేవి ముందు పెట్టి, వెలిగించి, మన ఇంట్లో ఎవరికైనా కోపం అధికంగా ఉంటే, ఆవేశం అధికంగా ఉంటే, ఏదైనా మన ఇంట్లో గొడవలు విపరీతంగా ఉంటే, అటువంటివి తగ్గిపోవాలి అని సంకల్పం చేసుకొని, కాస్త గరికుంటే వాళ్ళ పేరు చెప్పి ఆ వెలుగుతున్న దీపాల కింద పెట్టేయాలి. తదుపరి 2 మిరియాలు తీసుకొని వాళ్ళ కోపం తగ్గిపోవాలి దుర్గామాత అని సంకల్పం చేసి వెలిగే దీపంలోకి వేసేయాలి. ఈ దీపాలు కొండెక్కిన తర్వాత వాటిని తీసి బయట డస్ట్‌బిన్‌లో వేసేయాలి. ఇలా చేయడం వలన ఈరోజు సాయంత్రం ఇలా ఆచరిస్తే ఇంట్లో కోపాలు తగ్గిపోతాయి, గొడవలు తగ్గిపోతాయి, పిల్లలు సన్మార్గాన్ని వెతుక్కుంటారు, మంచి మార్గంలో నడుస్తారు. నమస్తే. థాంక్స్ ఫర్ వాచింగ్.